ఆంధ్రప్రదేశ్లో వరుస అరెస్టులు వైసీపీ నేతలను భయపెడుతున్నాయి. ఇప్పటికే అనేక మంది అరెస్ట్ అయ్యారు. కొందరు జైలుకు వెళ్లి బెయిల్పై బయటకు వచ్చారు. మరికొందరు ఇంకా జైల్లోని రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇప్పటికే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్లు జైలుకు వెళ్లి బెయిల్పై బయటకు వచ్చారు. తర్వాత కొన్ని రోజుల క్రితం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజాగా సినీ నటుడు పోసాని కృష్ణమురళికి రైల్వే కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోసాని తర్వాత ఎవరు అరెస్ట్ అవుతారన్న దానిపై వైసీపీలో జోరుగా చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి టీడీపీ, జనసేన కేడర్ నుంచి ఒకటే డిమాండ్ వినబడుతుంది. తమ అధినేతలను, వారి కుటుంబాలను కించపరిచే విధంగా మాట్లాడిన వారిని ఇంకా ఎందుకు లోపలేయలేదంటూ తెలుగు తమ్ముళ్లు ఆవేశంగా ప్రశ్నిస్తున్నారు. అయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. కానీ 9 నెలలవుతున్నా తమ అధినేతలను, కుటుంబ సభ్యులను కించపరిచిన వారిని అరెస్ట్ చేయకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అరెస్ట్ చేయాలంటూ నిలదీస్తున్నారు. నిజంగా ఇది అధికారంలో ఉన్న నేతలపై కొంత ఒత్తిడి పెరిగిందనే చెప్పాలి. కానీ ఇప్పుడు పోసాని తర్వాత వాట్ నెక్స్ట్, ఎవరు అరెస్ట్ అవుతారన్న దానిపై పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగుతున్నాయి. మాజీ మంత్రి కొడాలి నాని ఇందులో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారని చెప్తున్నప్పటికీ ఈసారి మాత్రం చిత్తూరు జిల్లాకు చెందిన ఒక నేతను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అనంతపురం జిల్లాకు చెందిన హిందూపురం మాజీ ఎంపీ గోరట్ల మాధవ్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మార్చి 5వ తేదీన విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే గోరట్ల మాధవ్ కంటే ముందుగా రెడ్డి సామాజిక వర్గం నేత ఒకరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని టీడీపీ కేడర్ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికే సదరు నేతపై అనేక కేసులు నమోదై ఉండడంతో పాటు అనేక అక్రమాలు గత ప్రభుత్వ హయాంలో జరిగాయన్న నిర్ధారణకు రావడంతో త్వరలోని అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. అదే జరిగితే వైసీపీలో ఒక కుదిపినట్లే అవుతుంది. ఎందుకంటే బడా నేతను అరెస్ట్ చేయడంతో టీడీపీ నేతలతో సుదీర్ఘకాలం వైరం ఉన్న ఆ నేత పని పట్టాలని చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు కూడా పట్టుబడుతున్నారు. దీంతో త్వరలోనే ఆ నేతను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం కృష్ణా, గుంటూరు జిల్లాలకే పరిమితమైన అరెస్టుల పర్వం చిత్తూరు జిల్లాలకు పాకే అవకాశం ఉందని తేలడంతో ఫ్యాన్ పార్టీలో కొంత అలజడి రేగిందనే చెప్పాలి. మొత్తం మీద వరుసల అరెస్టులతో వైసీపీ నేతలు భయపడిపోతున్నారు.